ప్రార్థన చేసుకుందాం. Father, we come into your precious word. Be with your servants who stand in your name and be with each one of us. May our hearts be prepared to receive your word with the intention to let your word change our lives, change our hearts. May you alone be honored in our midst, Lord. May you be treasured in our midst. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Yeah, let us turn to that portion, Romans 7:15. ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, ఇచ్చించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. As believers, have you wondered why you keep doing what you don't like to do? విశ్వాసులముగా మనము చేయకూడదు అనుకున్న వాటిని చేయటానికి ఎందుకు ముందుకు వెళ్తున్నాం అనే దాని విషయంలో మీకు ఎప్పుడన్నా కానీ ఆశ్చర్యం కలిగిందా? Even when you have a genuine desire in you to change for the better. నీలో ఒకవేళ ఆశ ఉన్నప్పటికీ కూడా అది మనం చేయలేకుండా పోతున్నాం. For example, you wake up determined to be patient. ఉదాహరణకు ఉదయకాలం లేచినప్పుడు సహనముతో మనము ముందుకు వెళ్ళాలనుకుంటాం. But by noon somebody irritates you and you lose your temper. కానీ మధ్యాహ్నం కల్లా ఎవరో ఒకరు మనల్ని విసిగించడం వల్ల మనకున్నటువంటి సహనాన్ని కోల్పోతాం. As you know, you had promised yourself you won't do it again. You prayed, you promised you will never go back, but there you are again fallen. మనము నిశ్చయించుకుంటాం నేను మరలా చేయకూడదని, కానీ మాటికి తప్పిపోయి పడిపోతుంటాం. You feel as if you are fighting a battle that is drowning you every day. మనము చేస్తున్నటువంటి యుద్ధము అనుదినము కూడా మనం మునిగిపోతున్నాం అన్నటువంటి ఆ తలంపుతో మనం ముందుకు సాగుతున్నట్టుగా ఉంటాం. So in such situations, the first thing to remember is you're not alone. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ ఒంటరి వాడవు కాదు. One of the greatest apostles in history, Paul himself, writes about this exact struggle. చరిత్ర మొత్తంలో ప్రసిద్ధి చెందినటువంటి భక్తుడు, next slide. ప్రసిద్ధి చెందినటువంటి భక్తుడు పౌలు తానే దీని విషయమై ఇదిగో తనకున్నటువంటి ఆ యొక్క గొప్ప పరిస్థితిని ఇక్కడ చెప్తున్నాడు వాక్యంలో. So let's break down this agony he feels in this statement. ఇక్కడ తాను దాని విషయమై ఎలాగూ అనుకుంటున్నాడో దాని విషయమై ఈ వాక్యంలో చూద్దాం. ఈ వచనంలో first there is a confusion. I do not understand my own actions, he says. మొట్టమొదటిగా నేను చేయునది నేను ఎరుగను అంటే తన విషయంలో తానే కన్ఫ్యూజ్ అవుతున్నట్టు, అంటే అర్థం కాని పరిస్థితులు ఉంటున్నాడు. We also have these questions. Why did I do that again? Am I really a believer? క్రైస్తవులంగా మనకు కూడా అనిపిస్తుంది కదా, నేను మరలా ఎందుకు చేశాను, నేను విశ్వాసినేనా? I don't know what came over me. Why did I do that? Why did I say that? నాకు ఏమైందో నాకు తెలియట్లేదు, ఎందుకు నేను ఆ మాట అన్నాను, ఎందుకు అలా చేశాను. See, many times our own behavior can be a mystery to us. అనేక సార్లు మన యొక్క వ్యక్తిగత జీవితమే మనకు తెలియనటువంటి వ్యధగా మారిపోతుంది. It appears as if we and the person who acted are two different people. మనం ఎలా అనిపిస్తుంది అంటే నేను జరిగించినటువంటి కార్యము అంటే అది రెండు కూడా తేడా, రెండు వ్యక్తులుగా మనం వేరువేరుగా దాన్ని అనుకుంటాం. So first there is a confusion. Then second there is a frustration. మొట్టమొదటిగా ఏమి చేయాలో తెలియనటువంటి ఆ యొక్క అర్థం కాని పరిస్థితి అయితే, రెండవదిగా విసుగు వస్తుంది మనలోకి. You know, there is a gap between what you wanted to do and what you're doing. నీవు చేయాలనుకున్నది ఒకటి, చేసేది ఒకటి, దాంట్లో అక్కడ మనం కొంత దూరాన్ని మనం గమనించగలం. You want to be pure in thought, then your minds wander away into lust and envy. మన యొక్క మనసులో పరిశుద్ధత కలిగి ఉండాలని అనుకుంటాం, కానీ మన ఆలోచనలు అవన్నీ తిరిగి ఇదిగో పాపానికి దారి తీస్తుంటాయి. You want to be peaceful, you don't want to think bad about others, then you feel a resentment against somebody. మనం సమాధానంగా ఉండాలనుకుంటాం, ఇతరుల గురించి ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకూడదు అనుకుంటాం, కానీ వెంటనే మన ఆలోచనలు తప్పిపోతాయి. It's like we have the Google map, we have the destination, but you're still in the wrong direction.
ఎలాగంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, వెళ్ళటానికి గూగుల్ మ్యాప్ సహాయపడుతుంది, కానీ అయినా మనం తప్పుదోవలో ఉంటాం. And third, there is a self-betrayal. He says, I do the very thing I hate. మూడవదిగా చూసినట్లయితే నేను దేన్ని చేయకూడదు అనుకుంటానో దాన్నే చేస్తాను, అంటే ద్వేషభావం కూడా ఉంది ఇక్కడ. You know, this is the deepest disappointment. I seem to be cooperating with Satan. ఇది చాలా విచారకరం. అదే సమయంలో మనకు ఎలాగ అనిపిస్తుంది అంటే నేను ఎవరితో అయితే ఏకీభించకూడదో ఆ వ్యక్తితోనే ఏకీభిస్తున్నటువంటి ఒక లోపల విచారం ఉంటుంది మనకి. One side you fail to do the good you are supposed to do, then we actually actively take part in evil also. ఒకవైపు మనం చేయవలసిన మంచి చేయట్లేదు, కానీ అదే సమయంలో చేయకూడని చెడుని మనస్ఫూర్తిగా చేసేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళిపోతున్నాం. We hate those who gossip about us, but when they gossip about someone, we lean forward to hear the gossip. ఎవరైనా ఒకరి గురించి మన గురించి చెడు చెప్పుకుంటే దాని విషయం మనకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు, కానీ వేరే వారి గురించి చెప్పుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి మన చెవులు పెడతాం. We hate laziness, but you waste another hour scrolling on your. మనకి బద్ధకం అనేది మనం ద్వేషిస్తాం, కానీ మనం మాత్రం చురుకుగా పని చేయం. You know, we become the very thing that we look to hate. మనం దేన్నైతే ద్వేషిస్తుంటామో దాన్నే చేయటానికి మనం ముందుకెళ్తున్నాం. And this is the agony of Apostle Paul, and it applies to most of us, right? We struggle with sin. ఇది అపోస్తలుడైన పౌలుకున్నటువంటిది బాధ మాత్రమే కాదు, కానీ అనేకులమైన మనకు కూడా ఇటువంటి బాధ ఉంటున్నది. But through the struggle, Apostle Paul discovers something amazing. వీటన్నిటిలో కూడా అపోస్తలుడైన పౌలు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనకి ఇక్కడ విశదపరుస్తున్నాడు. Let us look at that today. దాన్ని చూద్దాం ఈ ఉదయకాలం. First thing, we remember this is written by a man who wrote most of the New Testament. మొట్టమొదటిగా ఈ వచనం రాసినటువంటి ఈ రచయిత కొత్త నిబంధనలో దాదాపుగా ఎక్కువ శాతం రాసినటువంటి వ్యక్తి. You know, we are not speaking of a sinner outside the Lord Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తునందు ఉండనిటువంటి పాపిని గురించి మాట్లాడట్లేదు. We are not even speaking of a casual believer. మామూలుగా సహజంగా ఉన్నటువంటి విశ్వాసి గురించి కూడా మాట్లాడట్లేదు. We are talking of a believer who loves God deeply and yet feels that pull of sin inside him. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసి దేవుని గాఢంగా ప్రేమించేటువంటి వాడు, దేవుని కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తి, కానీ లోపల ఉన్నటువంటి పాప స్వభావాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. So here we see the second thing to remember. ఇక్కడ రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాలా. Faith in the Lord Jesus Christ does not result in perfect behavior always. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేటువంటి ఆ యొక్క అనుభవము ఎల్లప్పుడూ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క విధానం మనలో అది ఉంచదు, అంటే అది ఉండదు మనకి. Here what Paul discovers here is the problem is not about having enough willpower. That's not the problem. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పేది ఏంటంటే నేను చెయ్యాలని నిశ్చయించుకున్నాను అంటున్నాడు చూసి, ఆ యొక్క మనస్సు కాదు ఇక్కడ ప్రాముఖ్యం, ఇక్కడ ఉండాల్సింది. The problem is not having enough self-control. నీ మీద నీకు దాన్ని అణుచుకునే శక్తి కాదు. Problem is not even that you are not trying hard enough. సమస్య నీవు దాని విషయమై ఏమాత్రం కూడా శ్రమ పట్టలేదని కాదు. The problem is there is a spiritual battle inside you. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే నీలో నీ అంతరంగంలో ఆత్మ సంబంధమైన యుద్ధం ఉన్నది. Galatians 5:17 says, the flesh desires what is contrary to the spirit, and the spirit what is contrary to the flesh. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ It says 17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును అనేటువంటి ఆ సంగతిని మనం అక్కడ చూస్తాం. Paul is saying it's not my willpower, it is this battle inside that I got to handle. నాలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్సులో ఉన్న శక్తి కాదు, కానీ నా లోపల ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. That means if you feel torn inside, it's not a sign that your faith is false. దాని అర్థం ఏంటంటే నీ లోపల ఒకవేళ ముళ్ళును చూస్తే నీకున్న విశ్వాసము అది తప్పని కాదు. The battle inside you is the proof that you are alive in the Lord Jesus Christ. నీలో ఉన్నటువంటి పోరాటమే నీవు యేసుక్రీస్తునందు జీవము కలిగి ఉన్నావు అనేటువంటి దానికి రుజువు. Dead things don't fight, dead things don't move. మరణంలో ఉన్నటువంటివి ఎన్నడూ కూడా అవి చెలించవు, అవి ఏమాత్రం కూడా పోరాటం చేయవు. It is the living things that fight. జీవం కలిగినటువంటివే పోరాటాలు చేస్తాయి. You see, most people think that if they fail, it means you have become worthless or you are weak. చాలా మంది ఏమనుకుంటారంటే దేంట్లోనే విఫలమైపోతే మేము పనికిరాము, మేము బలహీనులుగా ఉన్నాం అనుకుంటారు. Here Paul turns the whole idea upside down. కానీ పౌలు దాన్ని పూర్తిగా పైకి కిందకి చేస్తున్నాడు. Your struggle many times is not a sign that you have gone away from God, but it is a sign that God's Spirit is in you.
నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ లేదా మనసు నొప్పించడం అనేది నీవు దేవుని నుంచి దూరం వెళ్ళిపోయావని కాదు, కానీ ప్రభువారు నీలో ఉన్నాడన్న దానికి అది రుజువు. It is a sign that you are fighting for your soul. నీ యొక్క ఆత్మ గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు లేదా శ్రమ పడుతున్నావు అనే దానికి అది రుజువు. Enemy will whisper, if you are truly saved, you will not struggle. నీ విరోధి నీలో గుసగుసలు చెప్తాడు, ఏంటంటే నీవు గీన దేవునిలో ఉంటే నువ్వు అంత పోరాడాల్సిన అవసరం లేదు. But the truth is, struggle is evidence of your salvation. కానీ వాస్తవం ఏంటంటే అలా పోరాటం ఉండటమే నీ రక్షణకు అది రుజువుగా మనం It's గమనించాలి. evidence that your spirit is resisting your flesh. నీ యొక్క ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు The tension you feel is a proof that the new life of God is in you. నీలో ఉన్నటువంటి ఆ యొక్క లాగటం అనేటువంటిదే దేవుడు నీలో ఉన్నాడు అనేటువంటి దానికి రుజువు. And this is the knowledge that sets you free. ఇటువంటి జ్ఞానము కలిగి ఉండటమే నిన్ను అది స్వతంత్రునిగా చేస్తుంది. So now what do you do if your desire to retaliate feels stronger than your desire to obey God's word? కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని విధేయత చూపించడం కంటే ఇదిగో చేయవలసిన దాన్ని అంటే చేయకూడని దాన్ని చేయటానికి నువ్వు ఒకవేళ తొందరపడితే దాని అర్థం ఏంటి? Here's where Paul's discovery becomes more relevant and precious. ఇక్కడ పౌలు చెప్పినటువంటిది మన జీవితాల్లో కూడా అది జరుగుతున్నట్లుగా మనం గమనించగలం. You know, in verse 7, chapter 7, verse 24, the second part, he says, "Who will rescue me from this body of death?" 7వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. See what he didn't say. He didn't say, how can I overcome this? He said, who will rescue me? నేను దీన్ని ఎలా జయించగలను అనట్లేదు, కానీ ఎవరు నన్ను విడిపిస్తారు. You see, freedom is not found in doing something on your own. Freedom is found in a person. స్వాతంత్రం అనేది నీ స్వంతంగా నువ్వు చేసుకునే దాని మీద లేదండి. స్వాతంత్రం అనేది నీవు ఎవరి మీద అనుకున్నావో అక్కడ ఉన్నది. And the person is the Lord Jesus Christ. నీ ఎవరి మీద అనుకున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మాత్రమే. True freedom does not come by taking a series of steps. ఇదిగో నిజమైనటువంటి స్వాతంత్రము నీవు తీసుకున్నటువంటి ఆ యొక్క మెట్లు ద్వారా రాదు. You need the new nature that completely depends on God. నువ్వు వేసుకునే అడుగుల మీద కాదు, కానీ పూర్తిగా ప్రభువు మీద నువ్వు ఆనుకున్నప్పుడే ఆ యొక్క స్వాతంత్రం వస్తుంది. Because moving forward, you see Apostle Paul's desperate cry ends in victory. ముందుకు వెళ్తున్నట్లయితే చూస్తున్నట్లయితే ఎవరైతే ఇలా పడిపోతూ ఎంతగానైతే బాధపడుతున్నారో వారు చివరిగా విజయానికి కూడా ముందుకు వెళ్తున్నట్లు చూడగలం. That's verse 25 says, "Thanks be to God through the Lord Jesus Christ." అదే 25వ వచనంలో చూస్తున్నాము, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. So genuine question at this stage. కాబట్టి నిజమైనటువంటి ప్రశ్న ఏంటంటే, if the Lord Jesus has delivered me, why does sin feel so strong? యేసుక్రీస్తు వారు నన్ను విమోచించినట్లయితే నాలో ఉన్నటువంటి పాపానికి ఎందుకంత బలమున్నది? Why do I still fail as a believer? ఒక విశ్వాసిగా నేను ఎందుకు ఇక్కడ విఫలమైపోతున్నాను? The answer is an understanding. అక్కడ దానికి జవాబు ఏంటంటే మనం ఆలోచించాల్సింది, even though the Lord has won a victory on the cross for us, we still need to lay hold of that victory. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మనకు విజయాన్ని అనుగ్రహించినప్పుడు కూడా మనం ఆ విజయాన్ని పట్టుకొనవలసిన వారముగా దాన్ని చేపట్టవలసిన వారముగా ఉంటున్నాం. We need to start tasting this victory. We need to start living this victory. ఆ యొక్క విజయాన్ని రుచి చూడాలా, విజయాన్ని మనం జీవించాలి. You know, on the cross, the war was won. Your old self was crucified. ఆ యొక్క శిలువ మీద ఆ యొక్క యుద్ధములో నీ ఆ పాపం అనేది అది విచ్ఛిన్నం చేయబడింది. But that's your position. అది నీకు దేవుడిచ్చినటువంటి స్థానం. The victory is won. విజయం అనేది సాధించబడింది. But that victory has to be experienced. కానీ ఆ విజయం నీ జీవితంలో నీవు అనుభవించాలి. You know, that in doctrinally that is called sanctification. The more you submit to God, the more He cleanses you. సిద్ధాంతపరంగా చూసినట్లయితే మనం దేవునికి ఎక్కువ విధేయత చూపిస్తే అలాగ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చి ఇదిగో ఆ ప్రతిష్ఠించబడే అనుభవంలోనికి వెళ్తున్నాం. And this sanctification is a lifelong journey. ఈ యొక్క దినదినము కడగబట్టం అనేది మన జీవితాంతం ఉండేటువంటి ఇది చర్య. Spirit works in us every day and teaches us how to live in this freedom. అనుదినము కూడా దేవుని యొక్క ఆత్మ మనకు బోధిస్తూ ఉంటది. ఆయనలో మనం స్వతంత్రులుగా జీవించడానికి ప్రభువు వారు మనకు సహకరిస్తారు. And the more we submit to God, the more we will be sanctified. మనం ఎంతగా ప్రభువుకి సమర్పించుకుంటామో అంతగా దేవుని కొరకై మనం ప్రతిష్ఠించబడతాం. That's why we see some people growing quickly in the Lord and some people are very slow in their growth in the Lord. అందుకనే మనం కొంతమంది ప్రభువులో త్వరగా వారు ఎదుగుతారు, మరి కొంతమంది చాలా నిదానంగా ఎదుగుతుంటారు. You see, at the end of our lives, some of us can be shining like a floodlight for the Lord.
some of us can be shining like a 0-watt bulb. మన యొక్క జీవితాలు చివరకు వచ్చేటప్పటికి కొంతమంది ఎంతో శక్తివంతమైనటువంటి బల్బుల్లాగా, ఆ ఫ్లడ్ లైట్ లాగా వారు ప్రకాశిస్తారు. మరి కొంతమంది ఆ 0-watt బల్బుల్లాగా ఏమాత్రం ప్రకాశత లేని వారుగా ఉంటారు. All depends on how much you submit to the Lord. అదంతా కూడా మనం ఎంతవరకు ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. You see, one of the biggest shocks after becoming believers, విశ్వాసులమైనాక మనకు గొప్ప ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, that is how easily we can sin after we are saved. రక్షింపబడినా కూడా ఎంత తేలిగ్గా మనం పాపంలో పడిపోతాం. You know, if you are not careful, our past sins have a tendency to come back with power. మనం గిన జాగ్రత్తగా ఉండకపోతే మన గత కాలపు పాపాలు అవి మరలా శక్తి పొందుకున్నవై మన మీదకి వస్తాయి. You know, in 2018, a man in Texas, 2018 సంవత్సరంలో టెక్సస్లో ఉన్న వ్యక్తి, he was clearing his backyard. He had a shovel in his hand. తాను తన వెనకున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని క్లీన్ చేస్తున్నాడు. తన చేతిలో ఒక పార లాంటిది ఉన్నది. And suddenly a rattlesnake came. Rattlesnake is a very powerful, very poisonous snake. ఎంతో విషకరమైనటువంటి ఒక సర్పము తను గమనించాడు అతను క్లీన్ చేస్తున్నప్పుడు. So with the shovel, he just hit that and cut the snake into two, head and body separate. ఆ యొక్క తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పారతో దాని తల నరికితే అది 2 ముక్కలైంది. Then with the shovel, he was taking the head to throw it away. That head turned and bit him. ఆ పార మీద తలనెత్తుకొని తీసుకెళ్లి పారవేయడానికి వెళ్తుంటే అది తను కాటేసింది ఆ వ్యక్తిని. With a fatal amount of venom, he had to be given 26 doses of antivenom. He had to be flown on a helicopter and given that he survived. ఆ వేసిన కాటుకి తనకి ఎంతో అంటే అది ఆ యొక్క విష ప్రభావం తగ్గిపోవడానికి తనకి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎంతో ఎక్కువగా దానికి మందు కూడా ఇవ్వాలి. He almost died. దాదాపుగా చనిపోయాడు. So like that dead rattlesnake, our old self can attack us if you're not careful, if you're not alert. అలాగూ చనిపోయినటువంటి విష పాము వలె మనము కూడా రక్షింపబడినప్పుడు కూడా మన గత పాప జీవితం అనేది మనల్ని అలా కాటు వేస్తుంటుంది. And because of this tendency of us to go back into our sin, we can get discouraged very easily, thinking that you are not saved. మనము ఇలాగ పాపమునకు తిరిగి వెనక్కి వెళ్ళాలనేటువంటి ఆ యొక్క మనసు మనం వస్తున్నందుకు మనం చాలాసార్లు నిరాశ నిస్పృహలకు గురవుతుంటాం. Many people at this stage feel they are beyond repair. They feel they have failed God permanently. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు చాలాసార్లు ఇదిగో ఎవరు కూడా మమ్మల్ని బాగు చేయరేమో, దేవుడు కూడా మమ్మల్ని దగ్గర తీయడం అనుకుంటారు. But here is where we learn the third thing. కానీ ఇక్కడ మూడవదిగా మనం చూడగలం. And that is, for a believer, failure is never final. ఒక విశ్వాసికి విఫలమవటం అనేది అది తుది స్థితి కాదు. Slide number 3, please. Proverbs 24:6 says, though the righteous fall 7 times, they will rise again. సామెతల గ్రంథం 24:6 16. 24:16 చూసినట్లయితే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. That means you are not defined by your failure. You are defined by how you rise up after you fall. కాబట్టి దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు పడిపోయిన దాని గురించి నీ మీద నిర్ణయం ఉండదు, కానీ నువ్వు తిరిగి ఎలాగో లేచావనే దాని మీదే నీ స్థితి ఏంటో గమనిస్తారు. You know, God does not look at how much you have failed. He looks at how you handled your failure. దేవుడు ఒకవేళ నీవు విఫలమైతే దాని విషయం కంటే నీవు అది వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రతిస్పందించావో దాని విషయమై ఎక్కువ దేవుడు చూస్తున్నాడు. Did you depend on him and come out stronger? దేవుని మీద నువ్వు ఆనుకొని దాంట్లో నువ్వు ఇంకా బలం కలిగిన వాడు వచ్చావు బయటికి. Every time you fall, when you get up and choose to run to God, you're declaring to Satan on whose side you are. ప్రతిసారి ఒకవేళ మనం పడిపోయినప్పుడు మనం తిరిగి ప్రభు దగ్గరికి పరిగెట్టినట్లయితే సాతానుకు మనం చూపిస్తున్నాం మనం ఎవరి తరపున ఉన్నామనేది. Do you run to God or do you hide or do you drown in guilt? నీవు దేవుని దగ్గర పరిగెడుతున్నావా, నువ్వు దాక్కుంటున్నావా, లేదా నీ మీద ఉన్నటువంటి ఆ భారంతో నువ్వు కృంగిపోతున్నావా? Let's remember what we said. The answer to inner conflict is not trying harder, but going deeper into your relationship with God. కాబట్టి ఇలాగ పోరాటం జరుగుతున్నప్పుడు నీవు ఇంకా దేవునితో లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళవలసిందే చాలా అవసరం. For example, Apostle Paul discovered honesty before God is the first step to freedom. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు ఏంటంటే యథార్థత కలిగి ఉండటం అనేది ప్రభు ఎదుట అది మొట్టమొదటి స్వాతంత్రంగా కలిగి ఉండటానికి మెట్టు అన్నాడు. He didn't hide his struggle. He just confessed it, and in his confession he found grace. తనకు ఎంతో కష్టతరమైనటువంటి అనుభవాలు, పరిస్థితులు లేదా అవి తటస్థించినప్పుడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు, దాంట్లో అతడు విజయం పొందాడు. So if you're fighting in silence
and feeling that you are the only one. Remember, you are not the only one. Apostle Paul went through this. And the same power that saved him can save us. ఏకాంతముగా ఒకవేళ నేను ఒక్కడనే దీంట్లో ఉన్నాను, నేను ఒక్కదాన్నే దీంట్లో నేను ఇదిగో కష్టపడుతున్నాను అనుకున్నట్లయితే దయచేసి అలాగూ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ పాపంతో పోరాడే విషయంలో అంతగా తాను కూడా శ్రమను అనుభవించాడు. The same Lord Jesus who lifted Paul is there to lift us. అపోస్తలుడైన పౌలును లేపినటువంటి ఆ ప్రభువారే మనల్ని కూడా లేపుతాడు. The same spirit that raised the Lord Jesus from the dead lives in us now. ఆ యేసుక్రీస్తు వారిని ఇదిగో ఏ ఆత్మ అయితే ఇదిగో మరణం నుంచి లేపిందో అదే ఆత్మ మన హృదయాల్లో నేడు ఉన్నది. That means your story isn't over. Your story is just beginning. దాని అర్థం ఏంటంటే ఇదిగో మీ యొక్క కథ ముగించబడలేదు కానీ ఇప్పుడే ప్రారంభించబడింది. You see, true freedom requires a shift. నిజమైనటువంటి స్వాతంత్రము దానికి ఆ స్థానము వేరొక చోట పెట్టాలి. దానికి A shift from dependence to God dependence. నీ మీద నువ్వు ఆనుకోవటం నుంచి దేవుని మీద ఆనుకునేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి. A shift from shame to surrender. ఆ సిగ్గు నుంచి ఇదిగో దేవునికి సమర్పించుకునే స్థితికి నువ్వు వెళ్ళాలి. So here is the fourth thing to remember. నాలుగవదిగా మనం గమనించాలి. God just does not want to forgive your sin. He wants to break the power of sin over you. యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించటం మాత్రమే కాదు కానీ పాపముల మీద జయమును మనకు అనుగ్రహించాలనే శక్తిని ఆయన మనకిస్తున్నాడు. Paul understood. The Lord has already won the victory. Why does he feel this war inside? Because he understood there are two laws fighting inside him. ప్రభువారు సిలువలో పాపం మీద విజయాన్ని పొందాడు, కానీ ఒక విశ్వాసి జీవితంలో పోరాటానికి కారణం ఏంటంటే రెండు నియమాలు మనలో ఉంటున్నాయి. See Romans 7:21. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే he said, so I find this law at work. Though I want to do good, evil is right there with me. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. You know, when I do want to do something, this power is like gravity. You can't see it, but you can feel its pull. It will keeps pulling you down. ఇదిగో మనం చేయాలనుకున్నది చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక శక్తి మనల్ని లాగుతుంది కిందకి. Every time you want to rise, something is dragging you down, and Paul says this is the మనం ఎప్పుడైతే లెగాలనుకుంటున్నామో ఏదో ఒకటి మనల్ని లాగి కింద కూర్చోబెడుతుంది. And Paul says this is the law of sin. ఇది పాప నియమం అని పౌలు చెప్తున్నాడు. You see, sin is just not bad behavior, it is a power. పాపం అనేది నీ జీవితంలో చెడు జీవించడం మాత్రమే కాదు కానీ దానికి శక్తి కూడా ఉన్నది. That means it is not something you can easily overcome. It is not like losing your weight, having a diet and losing your weight. It's not that. There's a power behind that. పాపం అనే దానికి శక్తి ఉన్నదండి. ఏదో నువ్వు చేస్తే అది తరిగిపోయేది కాదు. And that power wants to take over your life. That power wants to rule you. ఆ పాపమునకున్నటువంటి శక్తి నీ మీద అది రాజరికం చేయాలనుకుంటుంది, నీ మీద ప్రభుత్వం చేయాలనుకుంటుంది. That power wants to pull you into itself and take you with it to hell. ఆ యొక్క పాప నియమము లేదా పాప శక్తి నిన్ను అది నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలనుకుంటుంది. That's why on the cross the Lord Jesus had to break that power of sin. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆ పాపమునకున్నటువంటి శక్తిని ఆయన విచ్ఛిన్నం చేయవలసి వచ్చింది. Because you can't do this on your own. ఎందుకనగా నీవు దాన్ని నీ సొంతగా చేయలేవు. You to break the power of sin, you need something stronger than that power. నీవు ఆ పాపమునకున్నటువంటి శక్తిని నువ్వు విరగొట్టాలంటే దానికంటే బలమైన శక్తి నీకు ఉండాలి. And that stronger power is mentioned in Romans 8:1 and 2. ఆ శక్తి ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. You see, spirit is stronger than the flesh. The more you walk with the spirit, the stronger the Lord's voice becomes in your life. ఇదిగో మనం ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు చేయడానికి మనం ప్రభువులో ఎక్కువగా నడిస్తే పాపానికి మన మీద శక్తి లేకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది. And the stronger his voice becomes in your life, the weaker the grip of sin feels. ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనం పట్టుకున్న వారమై ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క నడకకు మనం ముందుకెళ్ళినట్లయితే ఈ పాప నియమం అనేది మనలో అంత మాత్రం మన మీద ప్రభుత్వం చేయదు. It's like you want to fly a plane. So if you have to gravity if I stand here and jump down, or if I stand here and try to flap my hands, I can't fly, I will fall, right? మనకు తెలుసు భూమి ఆకర్షణ శక్తి. మనం ఒకవేళ పైన గాలిలో నించొని దూకాలనుకుంటే మనం కింద పడిపోతుంటాం. But how do planes fly? కానీ ఇదిగో విమానాలు ఎలాగ ఎగురుతాయి? It's called the law of aerodynamics. ఏరోడైనమిక్స్ అనేది మనకు తెలుసు. That goes against the law of gravity. అది భూమి ఆకర్షణ శక్తిని మించి వెళ్ళేటువంటి శక్తి అది. This is what the Bible is saying. There is a law greater than this law of sin.
ఇదే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పాప నియమమునకున్నటువంటి శక్తి కంటే ఇదిగో మరి గొప్ప శక్తి దేవుని యందు ఉన్నది. You know, every time temptation comes and the enemy whispers to you, this is who you are, you can say, no, this is who I once was. ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో, మన చెవులో ఎప్పుడైతే మన యొక్క మన విరోధి అయినటువంటి అపవాది ఇదిగో దాని విషయమై మనల్ని శోధిస్తుంటాడో, అటువంటి సమయంలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన శక్తి చేత, ఆయన మనకి ఇచ్చినటువంటి విజయము చేత దాని మీద మనం విజయం పొందుకోగలం. This is not who you are, this is who you once were. Remember that. ఇది నీవు కాదు, రక్షింపబడిన నీవు కాదు, ఒకప్పుడు నీవు అలా ఉంటివి. In the Lord Jesus Christ, your past version does not exist anymore. యేసు క్రీస్తు వారి నందు నీ గత కాలం అనే దానికి ఏమాత్రం స్థానం లేదు. Many people from your past know a version of you that doesn't exist anymore. చాలా మంది నీ గత కాలమును బట్టి నిన్ను అనుకుంటారు, కానీ ఇప్పుడు నువ్వేమైనావో చాలా మందికి తెలియనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు. Remember that. అది నువ్వు గుర్తుపెట్టుకో. This is who you once were, not anymore. నీవు ఒకప్పుడు ఏమైనావో అది, కానీ నువ్వు ఇక అలా ఉండబోవట్లేదు. So you need to replace Satan's lies with God's truth every day. కాబట్టి సాతాను యొక్క అబద్ధాల నుంచి దేవుని యొక్క సత్యాన్ని నీవు ఎల్లప్పుడూ కూడా నింపుకుంటూ ఉండాలి. What are the lies Satan will tell you? సాతాను చెప్పే అబద్ధాలు ఏమిటి? His lies will tell you you are hopeless. సాతాను ఏం చెప్తాడంటే నువ్వు పనికిరానటువంటి వాడు. You failed too many times for God to use you in any way. నువ్వు అనేక సార్లు పడిపోయావు, దేవుడు నిన్ను వాడుకోడు. The lie that Satan says, this sin is your identity. సాతాను ఏం చెప్తారంటే ఇదిగో నువ్వు చేసిన పాపమే నీ గుర్తింపు. And these lies fuel your shame. These lies keep you chained. అతడు నీ జీవితాన్ని సిగ్గుతోను, ఆ తర్వాత నీ జీవితాన్ని బంధకముల్లోనూ ఉంచుతాడు. And we got to break this chain. కానీ వీటిని మనం విచ్ఛిన్నం చేయాలి. God does not just want to forgive your sin. He wants to break the power of sin over your life. దేవుడు కేవలం నీ పాపములను క్షమించడం మాత్రమే కాదు, కానీ పాపముల మీద నీవు జయించే శక్తిని కూడా నీకు అనుగ్రహించాలన్నాడు. And one of the important ways we can break this chain is by being humble people. మనం ప్రాముఖ్యంగా ఇలాంటి వాటిని మనం ఎలా జయించగలమంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే, మనలో దీనత్వం ఉన్నప్పుడే ఈ పని చేయగలం. Pride keeps us in chains. గర్వం అనేది మనము ఈ యొక్క బంధకాల్లో ఉండేటట్లే చేస్తుంది. Pride stops us from coming to God. దేవుని దగ్గరికి రాకుండా గర్వం అనేది మనల్ని దూరం పెడుతుంది. So don't let pride keep you in bondage. కాబట్టి దయచేసి మీలో ఉన్నటువంటి గర్వము మిమ్మల్ని బందీగృహులుగా చేయకుండా. Don't hide your weakness, hand it to God. మీకున్నటువంటి బలహీనతలను దేవునికి అప్పచెప్తాం. People may not understand, but learn to hand it to God. చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ దయచేసి మనం ప్రభువుకు వాటిని అప్పగించుకుందాం. And when you hand it to God, that's where the breakthrough starts. మనం ఎప్పుడైతే ప్రభువుకు వాటిని అప్పచెప్తామో ఆ సమయంలోనే మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. Remember, when you say I can't do this on my own, you're not admitting defeat. Remember that. నువ్వు ఎప్పుడైతే నేను ఇది చేయలేకపోతున్నానంటే అది నీవు ఓడిపోయినటువంటి అనుభవాన్ని ఒప్పుకోవటం కాదు. You are admitting you have faith that God will change things for you. నీవు అలా అంటున్నావనంటే ప్రభువు వారు నీ కొరకై తన కార్యాలు చేస్తాడని నీవు ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నావు అని అర్థం. It is like a student who has failed and then calls the master, you take over, help me in this. ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాళ్ళ సార్ను పిలిచి ఇదిగో ఆ టీచర్ గారితో దయచేసి మీరు దీని గురించి బాధ్యత తీసుకోరా అని చెప్పినట్లు. You see, the strongest move you can make as a believer is surrendering. Remember that. మనము ఒక విశ్వాసిగా ఎంతో బలవంతమైనటువంటి ఆ యొక్క అడుగు ఎప్పుడు వేయగలమంటే ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నాం. Because surrender is not giving up, it is giving over to God. మనల్ని మనం అప్పగించుకోవటం అంటే మనం ఓడిపోవటం అని కాదు, కానీ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవటం. You're not quitting the fight, you're inviting God into the fight. నీవు ఆ యొక్క పోరాటాన్ని నీ విడిచిపెట్టి పరిగెత్తట్లేదు, కానీ ప్రభువు వారిని ఆ పోరాటంలోకి నువ్వు ఆహ్వానిస్తున్నావు. You see, when Paul says who will rescue me, he's not saying I'm finished. He says I can't do this without God. పౌలు ఇక్కడ ఎవరు నన్ను విడిపిస్తారనంటే అది ముగింపు కాదండి, ఇక్కడ నుంచి దేవుణ్ణి అతను ఆహ్వానిస్తున్నాడు. And that cry becomes his greatest strength. అలాగ చేయటమే అది అతనికి ఎంతో బలముగా మనం చూడగలం. Lord Jesus says in John 15, apart from me you can do nothing. So abide in me. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకందరికి తెలుసు కదా, నా యందు నిలిచి ఉండని ఎడల మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని అన్నాడు. Problem with many Christians is this: we do things on our own without God. చాలా మంది క్రైస్తవులు మనము మన స్వంతగానే మనం ఎన్నో కార్యాలు చేయాలనుకుంటాం. We can't even breathe without him. ఆయన లేకుండా మనం కనీసం ఊపిరి కూడా తీసుకోలేము. Think of, can you break a chain without him? మనం మాట్లాడేటువంటి ఈ యొక్క బంధకాలను మనం విడిపించగలమా?
So remember, be close to God, pray to Him, మనము ప్రభువు దగ్గరగా ఉందాం, ప్రార్థన చేద్దాం. talk to Him in the middle of temptation. ఇదిగో మనకున్న శోధనల మధ్యలో ఆయనతో మాట్లాడదాం. Lord, I need you in this. ఇదిగో ప్రభువా, దీంట్లో నేను లొంగిపోకుండా శక్తి నీవు. And that one whisper can change everything. ఇదిగో ఆ ఒక్క నీవు చేసిన చిన్న ప్రార్థన నీ యొక్క జీవితాన్ని ఆ సమయంలో మార్చగలదు. Another practical step is take action at the thought stage. మరి ఒకటి ఏంటంటే, ప్రయోగాత్మకంగా మీకు ఎప్పుడైతే మనసులో ఆలోచన వస్తుందో ఆ సమయంలోనే దాన్ని వ్యతిరేకించండి. Sin doesn't start with the act, it starts with the thought. పాపం అనేది నీవు చేసే కార్యముతో ప్రారంభించబడదు, కానీ నీవు ఆలోచించే ఆలోచనతో ప్రారంభించబడుతుంది. After that thought comes a desire. నీకు ఒకసారి ఆలోచన వచ్చినాకే ఆశ పుట్టింది. Then comes the opportunity. ఆ ఆశ వచ్చినాకే అది చేయటానికి అవకాశం వస్తుంది. So cut off at the thought stage. కాబట్టి నీ మనసులో ఆలోచన వచ్చినప్పుడే దాన్ని మనం తీసివేద్దాం. Replace it with worship. దాన్ని దేవుణ్ణి ఆరాధించడంతో మనం దాన్ని ప్రతిస్పందిద్దాం. You know, we must intentionally feed our spirit and starve our flesh. మనము మనస్ఫూర్తిగా ఇదిగో మన యొక్క ఆత్మకు మనం పోషణ ఇవ్వాలా, మన శరీరాన్ని మనం ఎంత మాత్రం కూడా పోషించకూడదు. You know, your playlist that you have, the shows that you watch, the scrolling that you do, is it feeding your fleshly nature or is it feeding your spirit? మనము దినదినము మనం ఫోన్లో కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ చేస్తున్నవన్నీ అవి మన శరీరాన్ని పోషించుకుంటున్నాయా లేకపోతే మన ఆత్మను పోషిస్తున్నామా? You can't fill your soul with poison and expect it to produce purity. మనము మన యొక్క ఆత్మను విషముతో నింపుకుంటూ పరిశుద్ధత కలిగి జీవించాలనుకోవటం అది సరైనది కాదు. Replace whatever is killing your spirit. దయచేసి మీ ఆత్మను ఏదైతే చంపుతుందో దాన్ని తీసివేయండి. Hear godly messages instead of seeing things that glorify sin. పాపమును ఏదైతే ఇచ్చిస్తున్నాయో దాని బదులు దైవ చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క ప్రసంగాలు వినటం మంచిది. మనం Learn verses by heart. దేవుని యొక్క వాక్యపు వచనాలను మనము కంటతా పడదాం. And also we must learn to pause when something comes. Suddenly pause, because most sin happens in seconds. ఏదన్నా అమాంతంగా వచ్చినట్లయితే దాని విషయమై కొంతసేపు మనం ఆగుదాం. ఎందుకంటే అనేకమైనటువంటి కాలంలో అవి చాలా త్వరితగతిగా మనలోకి ప్రవేశిస్తుంది. You must buy yourself time. మనము సమయాన్ని కొంత వ్యవధి పెట్టాలి. If you feel tempted, take a deep breath. Say, Holy Spirit, God, help me. ఒకవేళ శోధింపబడుతున్నట్లయితే వెంటనే ఇదిగో ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడుగుదాం. And don't fight alone. నువ్వు ఒంటరిగా దాని విషయమై పోరాడాల్సిన అవసరం లేదు. Have the right friendships. సరైనటువంటి స్నేహబంధాలు కలిగి ఉందాం. Know people who love the Lord Jesus Christ. దేవుని ప్రేమించేటువంటి వారితోనే మన సంబంధాలు పెంచుకుందాం. And know people who love you enough to tell you something that you don't feel nice about. నీవు ఏదైతే ఇష్టపడవో దాని విషయమై ఇతరులు నిన్ను ఒకవేళ నిన్ను సరి చేయాలనుకున్నప్పుడు నిన్ను ఖండించే ఎవరుంటే వారితో స్నేహబంధం కలుపు. Tell them you feel weak, pray for me, pray together. వారితో నువ్వు వెళ్ళి ఇదిగో నేను బలహీనంగా ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. You see, the enemy works in isolation. ఎందుకనగా అనేక సార్లు అపవాది నీవు ఒంటరిగా ఉన్నప్పుడే వాడు నీతో పని చేస్తుంటాడు. You see these wildlife channels and all, these lions and hyenas, they look at a group and they look to see which is the one that is deviating from the group. అనేక సార్లు weak, they look at that. ఈ యొక్క అడవి జంతువుని చూసినట్లయితే వాటి ఆహారం కొరకై అవి ఎట్లా చూస్తుంటాయి అంటే ఏవైతే ఒంటరిగా ఉంటాయో వాటిని పట్టుకోవటానికి అవి పరిగెడుతుంటాయి. They'll attack that. దాన్నే అవి ఎదుర్కొంటాయి. Because that's easiest to catch. ఎందుకనగా వాటిని పట్టుకోవటం చాలా తేలిక. Your enemy works in isolation. He tries to isolate you. నీ యొక్క విరోధి అయినటువంటి అపవాది నీ ఒంటరిగా ఉన్నప్పుడే వాడు నిన్ను అలాగ ఎదుర్కొంటాడు. That's why fellowship breaks his grip. కాబట్టి సహవాసం అనేది వాని యొక్క ఆ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తుంది. You see, true freedom is not only looking to God but also looking to the people God has kept in your life. నిజమైనటువంటి స్వాతంత్రము దేవుని వైపు చూడటం మాత్రమే కాదు, కానీ దేవుడు నీ చుట్టూ ఇచ్చినటువంటి తన బిడ్డలను కూడా చూసుకుంటూ ఆ సహవాసంలో ముందుకు సాగటం. God uses his children to strengthen his children. దేవుడు తన బిడ్డల ద్వారా తన బిడ్డలకు బలాన్ని చేకూరుస్తాడు. And remember, victory is not a single event, it is a daily decision. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఒకసారి జరిగినటువంటిది విజయోత్సవం కాదు, కానీ దినదినము నువ్వు పొందవలసినటువంటిదే విజయం. You win this battle by one choice at a time. నీవు ఈ యొక్క యుద్ధంలో జయించబడాలని అంటే నీవు తీసుకునేటువంటి నిర్ణయం ఆ రోజుకి లేదా ఆ క్షణానికి లేదా ఆ శోధనకి అప్పుడే తీసుకోవాల్సిందే. One thought surrendered, one temptation resisted.
ఒక ఆలోచనని దేవునికి అప్పగించుకుందాం. ఒక శోధనను ప్రభు పాదముల చెంత పెడదాం. One prayer whispered. ఒక ప్రార్థన కూడా దాని కొరకు చేద్దాం. And don't measure your progress by perfection. Measure it by your persistence. నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు అనేది, నువ్వు ఎంత పరిపూర్ణుడు అయ్యావు అనే దాని విషయంలో కాదు, కానీ ఇదిగో ఎంత ఓర్పు కలిగి ప్రభువులో మనం ముందుకెళ్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకో. God is not looking for perfect people. దేవుడు పరిపూర్ణుల కొరకై ఎదురు చూడట్లేదండి. He is looking for surrendered hearts. ఆయన ఎవరైతే తమ జీవితాలను ఆయనకు అప్పగించుకుంటారో వారి కొరకై ప్రభువు చూస్తున్నాడు. You see, if he is looking for perfect people, none of us would be there, right? దేవుడు పరిపూర్ణుల కొరకు చూస్తున్నట్లయితే ఒకవేళ మనలో ఎవరం కూడా ఉండం. And remember, the Lord loved you at your worst. Will you not encourage you today when you are taking that step to walk with him? ప్రభు మనం ఎంతో దీన స్థితిలో, నీచ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు. మరి ఇట్లాంటి మనం ఒకవేళ కేక వేస్తే దేవుడు మన ప్రార్థన వినడా? God's love does not fluctuate. It is not based on your performance at all. దేవుని యొక్క ప్రేమ మనం ఏమి చేసేదన్న దాని మీద ఆధారపడి ఉండదు. And that love hasn't changed. ఆ యొక్క ప్రేమ ఎన్నడూ మారలేదు. Therefore, remember, we are not defined by our failures. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన విఫల స్థితిని బట్టి మనము ఏమై ఉన్నామో చెప్పబట్టలేదు. We are not defined by what we were in the past. నీవు గత కాలంలో ఏమై ఉన్నావో దాన్ని బట్టి కూడా నీ గురించి గుర్తింపు లేదు. We are defined by who you are today by God's grace. ఈ దినమందు నీవు దేవుని మహాకృపను బట్టి ఏమై ఉన్నావో అదే నీ గుర్తింపుగా నీవు గ్రహించు. Today we belong to the Lord Jesus Christ, and his power is greater than any weakness we can have. నేటి దినమందు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినందు శక్తి కలిగి ఉంటున్నాము. లోకములో ఉన్నటువంటి అతి బలము కలిగినటువంటి అన్నిటికంటే కూడా ఇది ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి నామం. And we must believe this and not the lies of the enemy. ఇది మనం నమ్మాలి కానీ అపవాది ఇచ్చేటువంటి అబద్ధాలు కాదు. Because that is the truth. అది సత్యం. The truth that we are free in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఉన్నటువంటి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Even if you are still learning to walk, you are walking in that freedom. మనం ఇంకా ఒకవేళ అడుగులు వేస్తూ నేర్చుకుంటున్నామేమో నడవటం, కానీ అయినా కూడా అది కూడా దేవునిలోనే వేద్దాం. This is the beautiful lesson we learn from Apostle Paul's struggle. అపోస్తలుడైనటువంటి పౌలుకు ఉన్నటువంటి ఆ పోరాటం నుంచి మనం నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం ఇది. When I do what I hate to do. ఇదిగో నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your word, and what an encouragement this is. To know that our struggle is not defeat, but struggle is a sign that we are alive in you. Dead things don't fight back. We were once like that. We were comfortable in us. Lord, therefore, may we be people who surrender ourselves to you more and more. May we bring to you our every weakness, every failure, every secret battle. We admit, Lord, that we can't do this on our own. Lord Jesus, you died for us, rose for us, and lives in us. Fill each one of us with your Spirit. Break the chains that we cannot break. Teach us to walk in your strength, not our own strength. Teach us to surrender ourselves. Cleanse us of every kind of pride. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Before we get up, we have